ఫ్రెండ్స్, సోషల్ కంటెంట్లో కొన్ని బిట్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు ఎన్ని వ్యవసాయ మార్కెట్ యార్డులు ఉన్నాయి? 300. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు ఎన్ని వ్యవసాయ మార్కెట్ యార్డులు ఉన్నాయి? 300. పంట పండక ముందే రైతుకు ఉపయోగపడే విధముగా ప్రభుత్వం ప్రకటించే ధరను ఏమంటారు? కనీస మద్దతు ధర. పంట పండక ముందే రైతుకు ఉపయోగపడే విధముగా ప్రభుత్వం ప్రకటించే ధరను ఏమంటారు? కనీస మద్దతు ధర. ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మారే సంతలు మన దేశంలో ఎన్ని ఉన్నాయి? 25,000. ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మారే సంతలు మన దేశంలో ఎన్ని ఉన్నాయి? 25,000. ఆంధ్రప్రదేశ్లో జరిగే సంతలలో సుమారుగా ఎన్నో వంతు మంది స్త్రీలు ఉంటారు? 3/4 వంతు. ఆంధ్రప్రదేశ్లో జరిగే సంతలలో సుమారుగా ఎన్నో వంతు మంది స్త్రీలు ఉంటారు? 3/4 వంతు. వర్తకులు సంతలలో సరుకులను అమ్మినందుకు గ్రామ పంచాయతీకి ఎన్ని రూపాయలను పన్నుగా చెల్లిస్తారు? 10 రూపాయలు. వర్తకులు సంతలలో సరుకులను అమ్మినందుకు గ్రామ పంచాయతీకి ఎన్ని రూపాయలు పన్నుగా చెల్లిస్తారు? 10 రూపాయలు. స్వయం సహాయక బృందములో సభ్యులు నెలకు 100 రూపాయలకు ఎంత వడ్డీ చెల్లిస్తారు? 25 పైసలు. స్వయం సహాయక బృందములో సభ్యులు నెలకు 100 రూపాయలకు ఎంత వడ్డీ చెల్లిస్తారు? 25 రూపాయలు. ఆదివారం సంత జరిగేటటువంటి చంద్రగిరి ఏ జిల్లాలో ఉంది? చిత్తూరు. ఆదివారం సంత జరిగేటటువంటి చంద్రగిరి ఏ జిల్లాలో ఉంది? చిత్తూరు. చిత్తూరు జిల్లాలో ఉంది. రైతు బజార్లో ఉత్పత్తుల ధర టోకు వర్తకుని ధర కొనే ధరల కంటే ఎంత శాతం ఎక్కువగా ఉంటుంది? రైతు బజారులో ఉత్పత్తుల ధర టోకు వర్తకుని ధర కొనే ధరల కంటే ఎంత శాతం ఎక్కువగా ఉంటుంది? 25%. రైతు బజారులో ఉత్పత్తుల ధర చిల్లర వర్తకులు అమ్మే ధరల కంటే ఎంత శాతం తక్కువగా ఉంటుంది? 25%. రైతు బజారులో ఉత్పత్తుల ధర చిల్లర వస్తువులు అమ్మే ధరల కంటే ఎంత శాతం తక్కువగా ఉంటుంది? 25%. సంచార వర్తకులు ఎక్కువగా ఎక్కడ నుంచి తక్కువ వడ్డీతో రుణము పొందుతారు? స్వయం సహాయక సంఘాలు. సంచారక వర్తకులు ఎక్కువగా ఎక్కడ నుంచి తక్కువ వడ్డీతో రుణం పొందుతారు? స్వయం సహాయక సంఘాలు. స్వయం సహాయక బృందములో నెలకు 100 రూపాయలకు ఎంత వడ్డీ? 25 పైసలు. స్వయం సహాయక బృందములో నెలకు 100 రూపాయలకు ఎంత వడ్డీ? 25 పైసలు. ప్రతిరోజు ఉత్పత్తిదారులే నేరుగా తమ వస్తువులను వినియోగదారులకు అమ్మే మార్కెట్లను ఏమంటారు? రైతు బజారులు. ప్రతిరోజు ఉత్పత్తిదారులే నేరుగా తమ వస్తువులను వినియోగదారులకు అమ్మే మార్కెట్లను ఏమంటారు? రైతు బజారులు. రైతు బజారుకు వచ్చి ఉత్పత్తులను అమ్ముకోవడానికి రైతులకు అందించే గుర్తింపు కార్డులను పొందడానికి ఇవ్వవలసినవి: రైతు పేరు, చిరునామా, ఉత్పత్తి చేసే పంట, భూమి వివరాలు. రైతు బజారుకు వచ్చి ఉత్పత్తులను అమ్ముకోవడానికి రైతులకు అందించే గుర్తింపు కార్డులను పొందడానికి ఇవ్వవలసినవి: రైతు పేరు, చిరునామా, ఉత్పత్తి చేసే పంట, భూమి వివరాలు. రైతు బజారులో ఉత్పత్తుల ధర నిర్ణయించడానికి ఏర్పడిన కమిటీలో ఎవరు సభ్యులు ఉంటారు? 3 రైతులు, ఉద్యోగులు. రైతు బజార్లో ఉత్పత్తుల ధర నిర్ణయించడానికి ఏర్పడిన కమిటీలో ఎవరు సభ్యులుగా ఉంటారు? 3 రైతులు, ఉద్యోగులు.
ఎంఎస్పి అనగా కనీస మద్దతు ధర. ఎంఎస్పి అనగా కనీస మద్దతు ధర. వరికి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాలకు ఎన్ని రూపాయలు? 1080 రూపాయలు. వరికి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాలకు ఎన్ని రూపాయలు? 1080 రూపాయలు. ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఈ క్రింద ఏ పంటలకు కనీస మద్దతు ధర ఇస్తుంది? వరి, గోధుమ, వేరుశెనగ. ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఈ క్రింది ఏ పంటలకు కనీస మద్దతు ధర ఇస్తుంది? వరి, గోధుమ, వేరుశెనగ. మన రాష్ట్రంలో గల సుమారు 300 వ్యవసాయ మార్కెట్ యార్డులలో ఎన్నో వంతు వ్యవసాయ ఉత్పత్తులను వీటిలో అమ్ముతారు? 1/4 వంతు. మన రాష్ట్రంలో గల సుమారు 300 వ్యవసాయ మార్కెట్ యార్డులలో ఎన్నవ వంతు వ్యవసాయ ఉత్పత్తులను వీటిలో అమ్ముతారు? 1/4 వంతు. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మరికొన్ని వీడియోలతో మీ ముందుంటాను.